70,000 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తాం. ఇది కాకుండా అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, అడిషనల్గా దగ్గర 6 నుంచి 7 లక్షల ఇండ్లు కట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొన్నే ఆ పోర్టల్ కూడా ఓపెన్ చేశారు. ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ కోరుతున్నా, ఇప్పటి వరకు ఇళ్ళు రాని వాళ్ళందరూ అప్లై చేసుకోండి. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి మేము కూడా పర్సూ చేసి అందరికీ ఇల్లు లేని వారందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీకి కానీ అదనంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానం ఒకటే, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని, ఒక భద్రత ఒక భరోసా ఇవ్వాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాజకీయ కక్షలంటే దిశ 2019 దగ్గర 2,70,000 ఇండ్లు కట్టుకున్నారు. దగ్గర 913 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేశారు కాబట్టి కక్ష కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. కేంద్రంలో కూడా రికార్డ్స్ పోనీయకుండా చేశారు. ఏదేమైనా నేను ఫైనాన్స్ చెప్పాను, మాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధితులను ఆదుకోవాలి. వాళ్ళ తప్పు కాదు, ఆనాటి పాలకుల తప్పు. ఆ తప్పుని మనం ఏదో విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పక్క రైతులను ఆదుకోవడం, ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ 2029 లోపల ఇల్లు కట్టించడమే కాకుండా ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనలపై ఓటింగ్. 27వ అభ్యర్థన కింద వ్యవసాయ శాఖకు 11,535 కోట్ల 90,97,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 28వ అభ్యర్థన కింద పశు పోషణ మత్స్య శాఖకు 1,853 కోట్ల 21,64,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 30వ అభ్యర్థన కింద సహకార శాఖకు 209 కోట్ల 30,27,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 18వ అభ్యర్థన కింద గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్ల 30,97,000 రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 19వ అభ్యర్థన కింద సమాచార పౌర సంబంధాల శాఖకు 329 కోట్ల 56,97,000 రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవునా అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. కావున నిధుల కొరకు అభ్యర్థనలను మంజూరు చేయడం అయింది. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి బుధవారం అంటే 4 మార్చి 2026న ఉదయం 9 గంటలకు కలుద్దాం. నమస్కారం. ఒకటి వ్యవసాయం, 2 హౌసింగ్ మీద ఇద్దరు మంత్రులు కూడా చాలా కూలంకషంగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అయితే ఇది అతి ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా హైలైట్స్ మాత్రం ప్రభుత్వ విధానం కింద నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, వ్యవసాయం చూస్తే మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం పెద్ద ఎత్తున సాగు చేసే రాష్ట్రం. ఈ సంవత్సరం దేశ వ్యవసాయ వృద్ధి రేటు 0.39. అదే మన రాష్ట్రానికి వస్తే 7.83% వృద్ధి రేటు వచ్చేది నమోదైంది.
ఇంకొక పక్కన దేశ మన జనాభా రఫ్గా 4.2%. ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ దానికంటే తక్కువే ఉన్నాం. కానీ వ్యవసాయంలో మాత్రం నేషనల్ జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేసే ఏకైక రాష్ట్రం, అంటే మోర్ దెన్ డబల్. ఇది చూసినప్పుడు దిశ మనం వ్యవసాయాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాల నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో అగ్రిటెక్ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం. ఇంకొక పక్క రైతన్నకి ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం పంచసూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి నీటి భద్రత. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, డిమాండ్ ఆధారిత పంటలు. ఏదో మనం పండించడం కాకుండా ఆహారపు అలవాట్లు మారినప్పుడు వాళ్ళకు అవసరం మేరకు మనం పంటలు పండించే పరిస్థితి రావాలి. టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ మద్దతు కూడా ఉండాలి. ఇలాంటి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు పనిచేస్తున్నాయి. ఇంకొక పక్కన దిశ ఈ సంవత్సరం కూడా 69,000